థియేటర్లో కల్కి హవా నడుస్తుంది. అయితే ఈ వారం నుంచి సేనాపతి టైం కూడా స్టార్ట్ అయింది. శంకర్ దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కమల్ హాసన్ విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా సేనాపతి క్యారెక్టర్ లంచగొండుల గుండెలో దడ పుట్టించింది. కొడుకును సైతం క్షమించని సేనాపతి ఇప్పుడు మళ్ళీ థియేటర్లోకి వస్తున్నాడు. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన భారతీయుడు 2 రిలీజ్ కు రెడీ అయిపోయింది. చాలా కాలం క్రితమే మొదలైన ఈ సినిమా అనేక అవాంతరాలను ఎదుర్కొని ఫైనల్ గా జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పటికే తమిళ వర్షన్ సెన్సార్ పూర్తి కాగా ఇప్పుడు తెలుగు వర్షన్ సెన్సార్ కూడా పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యుఏ సర్టిఫికేట్ ను ఇవ్వడం జరిగింది. అయితే తమిళ తెలుగు వర్షన్ నిడివిడి విషయంలో మాత్రం ఎలాంటి తేడా లేదు. మొత్తం 180 నిమిషాల 4 సెకండ్ల నిడివితో భారతీయుడు రాబోతుంది. అంటే 3 గంటల రన్ టైం లాక్ చేసుకుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాని ఒకే భాగంగా రిలీజ్ చేయాలనుకుంటున్నాడు శంకర్. కానీ నిడివి బాగా పెరిగిపోయిన నేపథ్యంలో భారతీయుడు 3 కూడా రెడీ చేస్తున్నాడు. అయినా కూడా ఇప్పుడు సెకండ్ పార్ట్ 3 గంటల రన్ టైం తో రానుండడం విశేషం. ఇక భారతీయుడు 3 సినిమాని మరో 6 నెలల తర్వాత రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ 2 ఎడిటింగ్ లో ఇండియన్ 3 ట్రైలర్ చూపించనున్నారు. మరి ఈసారి సేనాపతి ఏం చేస్తాడో చూడాలి.